అగో నీకే కష్టాలు బాగా ఎక్కువైనరా చెప్తా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాక్సన్ బ్లాగ్. ఈరోజు మా పొద్దున పైన ఫ్రాంక్ చేసాం. ఏం చేసాం బాబా ఇక్కడ? హలో గైస్, వెల్కమ్ టు జాక్సన్ బ్లాగ్. ఫస్ట్ టైం మా భార్య మీద నేను ఒక అప్పు లేదు కానీ అప్పు తీసుకున్నట్టు ఒక ప్రాంక్ చేసినాం. ఇట్లా అప్పు కూడా వచ్చిండు, అడిగిండు, తెలియకుండా ఎట్లా చేసినాం అనేది చేసినాం. చూడండి, కొంచెం మంచిగా ఎంజాయ్ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంటర్ అయ్యారు. మంచిగా ఎంజాయ్ చేయండి. మంచిగా ఎంజాయ్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చూసి ఎంజాయ్ చేయండి గాయస్. రే వెళ్ళిపో సోఫియా. హౌస్ ఆంటీ. హలో, ఇంట్లో నాక సరే అక్క. ఏమో చేసారు. ఎందుకు నీకు ఒక పాపని కన్నా మనం ఏమోది చిన్న పాప జాక్సన్ టీనా కుల్పడ్డారు. అరే ఆగే కొంచెం నడును. ఏం చేసినప్పుడు జాబు ఇదలా వేసుకుంటారు. కటింగ్ కిలో వచ్చి ఏం వచ్చి చింగ్ చింగ్ చింగ్. మమ్మీ ఒక పాపని కంటారు. మన పాపనా? ఉన్న ఇద్దరు రోజులు పెంచుతారు, ముగ్గురు అవుతారు. ఎందుకు? ముద్దించంత బాగుంటుంది. మీరు రాయల్ తెస్తా. పొట్టా తిన్నాడప్పా. నువ్వు అవుతాడు లేకపోతే వేరింటికి పోయినా వస్తా మా ఇంటికి. నీకే కష్టాలు బాగా ఎక్కువైనరా చెప్తా. आजा थी मेरे घर को, उसकी बहन होना कहते बहन मेरे घर को आती है. वो खुशी थे कुछ पूछ नहीं रहे तेरी बहन ఎందుకే ముక్కు పుడి పెప్పినావు ఇరిగినాడు ఇంకా రిజల్ట్ పట్టుకుని కాపాడు కొడుకుని రెండో अच्छा दिख रहा है तेरे को और ड्रेस आए और देती आपको बोलते रिजल्ट ठीक है. సరే పైన అది చొల్లు. పైసలు అడిగింది వాళ్ళు, పైసలు అడిగింది. ఎవరు అపార్ట్మెంట్ ఉంటాడంట. సోఫియా ఉందా అన్నాడు. అడుగు. అపార్ట్మెంట్కి మన ఇల్లు ఎట్లా తెలుసు? ఏమో శివ చెప్పిండేమో మళ్ళా. నేను ఎవరికి చదువున్నా అపార్ట్మెంట్లో ఇచ్చానికి. అయ్యా అందుకే వెళ్ళాడా చూడరా మజాక్ నింకిరావో. బండి బుల్లెట్ మీద వచ్చిండు ఒక మనిషి. అరే వంద కేటాంగ సోఫియా. అరే నేను ఎవరు ఉట్టి పార్వతికి ఇచ్చేస్తుంది, నేను ఎవరికి ఇచ్చాను లేదు అపార్ట్మెంట్ లో. మళ్ళీ వచ్చిండు దీని ఫ్రిడ్జ్ చూసిండు, టీవీ చూసిండు. చూసి నిజంగా మీ సందీప్ వాళ్ళ హస్బెండ్, సోఫియా వాళ్ళ హస్బెండ్ అంటే అవును అన్న. మీ పేరు సందీప్ కదా అన్నాడు. అవును అన్న. అడుగు. నాకెందుకు ఫోన్ చేయలేమన్నా? ఫోన్ పట్టుకునే పోయినా కదా నేను. జాక్సన్ ఏనాచోనే బట్టో వీటికి అందాక నా పేస్ట్ లాంచోనేనా వెళ్ళా. అప్పుడు సబిత ఉంది, సబితని పిలవాలనా? సబితని అడుగు. అడుగుపి సబితని. నేను పిలుస్తానా సబితని? నేనే మాట్లాడతాను. ఇక్కడ దాకా ఎందుకు వచ్చిండు మళ్ళా? ఇక్కడ దాకా వచ్చిండు గేట్ కాడ. ఎవరు ఉన్నారా అంటే ఎవరు అంటే వచ్చిండు లోపలికి. మన ఇంటికి వచ్చేదంటే వాడిని అడుగు. సరే నేను అబద్ధం చెప్తే వాడిని ఎవరేమో నాకేం తెలుసు. శివని అడుగు. శివకి తెలియదు అంటాడు. అడిగితే స్పీకర్ పెట్టు. ఎవరు పడితే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎట్లా కనిపిస్తున్నావు? స్పీకర్ అడిగి డ్రైవింగ్ చేస్తుండే
ఇస్తారు. నన్నే ఉన్నా కాబట్టి మంచిగా అయింది. మన పిల్లలు ఉంటే ఏం సమాధానం ఇస్తారు? అరే నేను ఎవరికి ఇచ్చేది లేదు పైసలు. ఇచ్చా ఎవరంటే వాళ్ళు వస్తే అడగని చేత కదా నీకు. వాడని అడిగిండు, నేను అడిగిన అడుగు. నేను అడుగుతుండే ఈడు కూడా వచ్చి అడిగిండు ఏమైంది అని. ఇంకా ట్యాంక్ బండ్ పోదాం, అది పోదాం, ఇది పోదాం, అక్కడ పోదాం, తిరుగుదాం అన్నావు. వాడు వచ్చి అడగంగా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది నాకు. தடியுமா கருப்பா ஹைட் ஆயிக்கிறா జాక్సకన్నా కొంచెం హైట్ ఆయికరా. నేను లేదు అట్లా ఎవరంటే అలాగ అట్లా చెప్పగలవు ఇస్తున్నావా అని. నేను నల్లగా ఉన్నాడు, పొడుగుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. నల్లగా ఉన్నాడు, పొడుగు ఉన్నాడు, లావు ఉన్నాడు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నువ్వు తప్పు నువ్వు నీకాడ అదే ఉంది. నీకాడ నువ్వేమన్నా చేస్తే ఒట్టిగా నవ్వుతావు. నేను నిజంగా ఎవరికి చేసేలేదు. నీ పిచ్చి నాకు నవ్వు వస్తుంది. ఎవరు వచ్చి ఉండొచ్చు బాగా ఆలోచిస్తున్నా. నేను ఫోన్ ఎత్తుతలేడు ఈ పిచ్చి, లేకపోతే అడుగుపిస్తుండే. మీ అన్న అడుగు మళ్ళా. మా అన్నకేం తెలుసు? మీ అన్న గుర్తుపడతాడేమో. ఏమో మంచిగా నీకు అటు దిక్కొచ్చి బండి చూడలే. ఎటు అటు దిక్కొచ్చి ఆడకేం సంబంధం? బండి, టీవీ, ఫ్రిడ్జ్ ఇది వచ్చిండు, అడిగే చూసిండు. పోదాం టైం పోదాంపా. పైసలు పుట్టిగా తిరిగినా నీకు పైసలు ఎందుకు? ఎట్లా పోదాం? బస్లానా? నా బండనా? డీజిల్ లేదు. ఆయన ఆటోలో. బండి గ్యాస్ లేదన్న ఆటోలో. అదే పోదాం తిరిగి లేవు. బోర్ అవుతుంది నాకు. ఇంకా బోర్ అవుతుంది. ఎవరికని చెప్తున్నానా? అని అడుగు, తీసుకోవద్దా అని అడుగు. మళ్ళీ పోదాం అడుగు. నేనైతే గమ్మున కూర్చుంటే ఆటోలో నాకేంది. బండికి పైసలు ఎట్లా చేయాలని ఆలోచిస్తుంటే గ్యాస్ పోయి ఏమో ఏం తాగి ఉన్నావు? తాగినానంట. ఏం దాచి పెడతారు మీరు? ఏదో దాపెట్టినాం, నీకెందుకు. కరెక్ట్ దాదాపు టైంకి వచ్చేసినాం. అగో అమ్మా వీడియో చేస్తారు. కెమెరా వచ్చిందా? నన్ను తిప్పచ్చు బంద్ పదా కెమెరా బంద్ పని.